హాయ్ పిల్లలు, ఈరోజు మనం రంగురంగుల రేఖలు కలిగినటువంటి ఒక చక్కటి ఫ్లవర్ని డ్రా చేద్దాం. దీనికోసం మనం ఆయిల్ పేస్టల్స్ కలర్స్ తీసుకోవడం జరిగింది. కలర్ పేస్టల్స్ ఈక్వల్ టు చాక్ పీసెస్ కింద మనం అనుకున్నాం కదా. ఎల్లో, ఆరెంజ్, రెడ్, స్కై బ్లూ, పింక్, వైలెట్, గ్రీన్, బ్లూ. ఓకే, ఇప్పుడు మనం పెన్సిల్ తీసుకొని గుండ్రంగా సర్కిల్ తీసుకుందాం. గుండ్రంగా ఎప్పుడైతే సర్కిల్ తీసుకున్నామో సింపుల్గా పెన్సిల్తో లైట్ ప్రెజర్తో ఒక్కొక్క రేఖని సింపుల్గా ఇలా డ్రా చేద్దాం. సింపుల్గా ట్రై చేయండి, మీకు ఎలాగా వస్తే అలా చేయండి. ఇలాగే రావాలని లేదు, మీరు ముందు ప్రాక్టీస్ కోసం పెన్సిల్తో సింపుల్గా ఒక్కొక్క రేఖని నెమ్మదిగా డ్రా చేయండి. ఓకేనా? మొత్తం 7 రేఖలు వచ్చాయన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్లాక్ మార్కర్తోనే నేను ముందుగా స్కెచ్ చేశాను కదా, దాన్ని ఇప్పుడు బ్లాక్ మార్కర్తో డ్రా చేస్తాను అన్నమాట. ఫస్ట్ రౌండ్ సర్కిల్ నెమ్మదిగా డ్రా చేస్తున్నాను. తర్వాత ఒక్కొక్క రేఖని కూడా అదే మార్కర్తో, అంటే మనకి క్లియర్గా కనిపించాలి కదా, మనకు పెన్సిల్ అయితే ఇది సరిగ్గా కనిపించట్లేదని ఉద్దేశం అనమాట. మార్కరే వాడుతున్నాను నేను. సింపుల్గా ఇలా ఒక్కొక్క మార్కర్ని నెమ్మదిగా డ్రా చేసుకుందాం. ఓకే, ఫ్లవర్ రెడీ అయిపోయింది. దీనికి ఒక కాడ ఏర్పాటు చేద్దాం. ఒక 2 లీవ్స్, ఒక కాడ నెమ్మదిగా అలా డ్రా చేయండి. 2 రేఖల మధ్య నుంచి 2 లీవ్స్ సింపుల్గా డ్రా చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు కలర్స్ని చూద్దాం. ఎల్లో, ఆరెంజ్, రెడ్, స్కై బ్లూ, పింక్, వైలెట్ అండ్ గ్రీన్. ఇప్పుడు ఎల్లో తీసుకున్నాను, చూడండి. ఎల్లో ఒక షేడ్ ఒకసారి నేను టెస్టింగ్కి అక్కడ అలా డ్రా చేశాను అనమాట. ఒక రేఖని ఎల్లోతోనే, ఎల్లో అంటే పసుపు కలర్, మీకు అందరికీ తెలుసు కదా. ఎల్లో పసుపు కలర్తోనే ఒక రేఖని నేను డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, పక్కన పెడదాం. నెక్స్ట్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ని ఒకసారి టెస్టింగ్కి పక్కన అలా డ్రా చేస్తున్నాను. ఓకే, ఎల్లో పక్కన ఇప్పుడు ఆరెంజ్ కలర్తో డ్రా చేస్తాను నెమ్మదిగా. ఆరెంజ్, నారింజ కలర్ మీ అందరికీ తెలుసు కదా, ఆరెంజ్ కలర్. ఓకే, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు రెడ్ కలర్ తీసుకుందాం. రెడ్ని ఒకసారి షేడ్ కరెక్టా కాదని టెస్టింగ్కి అక్కడ మనం డ్రా చేసాం అనమాట. ఆరెంజ్ పక్కన రెడ్, ఎరుపు కలర్ని మనం డ్రా చేస్తాం. ఓకే, దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరలా స్కై బ్లూ కలర్ తీసుకో. ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? స్కై బ్లూ. దాన్ని ఒకసారి రెడ్ పక్కన రేఖకి, ఫ్లవర్ రేకుకి చక్కగా అప్లై చేస్తున్నాం.
ఇందాక టెస్టింగ్కి పక్కన రాయడం మర్చిపోయాను, ఇప్పుడు రాస్తాను చూడండి. స్కై బ్లూ వాడామన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం ఎల్లో, ఆరెంజ్, రెడ్, స్కై బ్లూ ఈ 4 కలర్స్ వాడేసాం అన్నది కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పింక్ కలర్ తీద్దాం. పింక్ జనరల్గా రోజెస్ ఉంటాయి కదా, గులాబీ పువ్వులు చక్కని పింక్తో ఉంటాయి. ఆ కలర్ని మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు టెస్టింగ్ ఇందాకలా మర్చిపోయాం కదా, పక్కన పింక్ కలర్ని డ్రా చేస్తాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కలర్ వైలెట్. వైలెట్ అంటే బ్రింజిల్, వంకాయలు తెలుసు కదా, వంకాయ కలర్ వైలెట్ అంటాం. దాన్ని ఈ రేఖకి సింపుల్గా నెమ్మదిగా అలాగా అవుట్లైన్ దాటకుండా డ్రా చేస్తున్నాను. ఓకే, వైలెట్ ఫినిష్. చేతికి కూడా ఏమి అంటుకోదు, ఇది ఆయిల్ పేస్టల్స్ అన్నాను కదా, సింపుల్గా మీరు వాడచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇవి ఒకసారి శాంపిల్కి అక్కడ డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫైనల్ అనమాట. ఆ రేఖకి గ్రీన్ ఆకుపచ్చ, మన మొక్కలు ఆకులన్నీ కూడా ఇదే కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్ అంటాం. ఆకుపచ్చ కలర్ని లీవ్స్కి కూడా అదే కలర్ని మనం వాడబోతున్నాం అనమాట. సేమ్ కలర్ని లీవ్స్కి వాడతాం. కాండానికి అదే కాడ, లీవ్స్కి కూడా అదే కలర్ని వాడేస్తాం. అందమైన రంగురంగుల ఫ్లవర్ రెడీ అయిపోయి చూడడానికి చక్కగా ఉంటుంది. ట్రై చేయండి, సింపుల్గా ట్రై చేయండి, ఫ్రీగా ట్రై చేయండి. కొంచెం టైం తీసుకుంటే మీరు డ్రా చేసేయచ్చు. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ బాయ్, థ్యాంక్ యూ.